ఒకసారి భరద్వాజ మాస్టర్ గారితో కలిసి విద్యార్థులంతా విద్యానగర్ పోస్ట్ మాస్టర్ గారి కుమార్తె పెళ్లికి వెళ్లారు. ఆ రోజు గురువారం కావటం వలన విద్యార్థులకు ఆ రోజు రాత్రి పలహారం మాత్రమే చేసే నియమం ఉన్నది. అయితే పెళ్లివారు అందరికీ భోజనాలు వడ్డించారు. విద్యార్థులంతా ఏమి చెయ్యాలో తెలియక సందిగ్ధపడుతుంటే మాస్టర్ గారు వారిని భోజనాలు చేయవలసిందిగా ఆదేశించారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మన నియమాలన్నీ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలని, ఒక్కసారి నియమం ఉల్లంఘించినందువల్ల దోషమేమీ లేదని, జిహ్వా చాపల్యం వల్ల మాత్రం నియమం తప్పరాదని చెప్పారు. తరచూ కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు తిరుగుతూ పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులను పిలిచి, తల్లిదండ్రులు కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంటే మీరు ఈ విధంగా చదువుకోకుండా తిరగటం వలన వారికి మీకు కూడా శ్రేయస్సు కాదు అంటూ అటువంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని బాగా చదువుకొనేలా ప్రోత్సహించేవారు. పాఠాలు అర్థం కాని విద్యార్థులను తమ రూమ్కు పిలిచి నోట్సులు తయారు చేయించి పరీక్షకు తర్ఫీదునిచ్చేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టి ఫీజులు కట్టేవారు. పరీక్షల గురించి భయపడే విద్యార్థులకు ధైర్యం చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఖాళీగా కూర్చోవటం, గాసిప్స్ మాట్లాడుకుంటూ ఇతరులపై విమర్శలు చేయటం వంటి దురలవాట్లకు లోను కాకూడదని విద్యార్థులను హెచ్చరించేవారు. మన మనసులో ఎవరి పట్ల గాని, ఏ విషయం పట్ల గాని ఉత్పన్నమయ్యే భావాలన్నీ ఎంతో సాత్వికంగా ఉండాలని చెప్పేవారు. అలా ఉండాలంటే ఆహార విహారాదులలో కూడా నియమముగా ఉండాలనేవారు. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని, మన కాలాన్ని మంచి పనులు చేయటానికే వినియోగించాలని బోధించేవారు. అయితే ఆయన క్లాసులో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు కాదు. ఆధ్యాత్మిక విషయాలను, సందేహాలను తెలుసుకోవాలంటే తమ రూమ్కి వచ్చి మాట్లాడవలసిందిగా విద్యార్థులకు చెప్పేవారు. స్టూడెంట్స్ క్లాసులో అల్లరి చేస్తూ నవ్వుతూ గొడవ చేస్తుంటే ఆ జోక్స్ నాకు కూడా చెప్తే నేను మీతో కలిసి నవ్వుతాను, చెప్పండి అనేవారే కానీ విద్యార్థులను ఎన్నడూ తిట్టడం, అరవటం చేసేవారు కాదు. ఆయన కూడా విద్యార్థులతో కలిసి జోక్స్ వేస్తూ నవ్విస్తూ పిల్లలలో ఒకరిగా కలిసిపోయేవారు. అందువల్ల ఆయన క్లాసు విద్యార్థులకు విసుగు అనిపించేదే కాదు. హైదరాబాదులోని మలక్పేటలో నివసించే వి లక్ష్మి అనే భక్తురాలు బిఎస్సి చదివే రోజుల్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇంగ్లీషుకు వచ్చేవారు. ఒకరోజు శ్రీ మాస్టర్ గారి క్లాసు జరుగుతోంది. ఆమె ఉన్నట్లుండి మాస్టర్ గారిని నిశితంగా చూడసాగింది. ఆయన తరచూ క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ చొక్కాలు వేసుకునేవారు. ఆమె తన ప్రక్కనే ఉన్న స్నేహితురాలితో, మాస్టర్ గారు ఈ 2 చొక్కాలు తప్ప వేరేమీ వేసుకోరా అని ఎంతో నెమ్మదిగా అన్నది. పాఠం చెబుతున్న మాస్టర్ గారు వెంటనే, ఇక్కడ కొంతమంది నా చొక్కాల గురించి మాట్లాడుకుంటున్నారు అన్నారు. నేను రహస్యంగా నా స్నేహితురాలితో అన్న మాటలు శ్రీ మాస్టర్ గారికి ఎలా తెలిసాయి అనుకున్నది ఆమె. అంతే, ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. సర్దుకోవటానికి కొంత టైం పట్టింది. ఆయన సర్వుల హృదయాలలోని విషయాలను తెలుసుకోగల సర్వాంతర్యామి అని ఆమె గ్రహించింది. ఒకరోజు శ్రీ మాస్టర్ గారు క్లాసులో ఎమర్సన్ రాసిన ప్రోజ్ లెసన్ చెబుతున్నారు. ఆ పాఠంలో గుహలోని రాళ్లపై క్యాండిల్ వెలుతురు పడటంతో అవి నక్షత్రాలలాగా కనిపించాయి అన్న విషయాన్ని బోధిస్తూ, లేనిది ఉన్నట్లు కనపడటం అనేది వేదాంత వివరణకు అన్వయిస్తూ చెబుతున్నారు. క్లాసులోని ఒక విద్యార్థి విసుగుగా బయటికి పోయి టీ తాగాలని ఉంది అని రాసుకున్నాడు. అదే సమయంలో శ్రీ మాస్టర్ గారు చెప్పే పాఠం ఆపి, కొందరు విద్యార్థులు లెక్చరర్ని మోసం చేస్తున్నామని అనుకుంటారు గాని పాపం వారికి తమను తామే మోసం చేసుకుంటున్నామన్న విషయం తెలియదు. పాఠం వినకుండా
బయటకు వెళ్ళి టీ త్రాగి రావాలని ఉంది అని కాగితాలలో రాసుకుంటారు. ఏం చేస్తాం అన్నారు. ఆ విద్యార్థి నిర్ఘాంతపోయాడు. తాను రాసిన ఆ చీటీని ప్రక్కనే ఉన్న మిత్రుడు సూర్యనారాయణకు చూపిస్తూ, చాలా తమాషాగా ఉంది సూర్యం, అలా నేను రాసిన సంగతి మాస్టారికి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు అన్నాడు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యార్థుల కష్టసుఖాలను, వారి సమస్యలను కనిపెట్టి వారు దుర్వ్యసనాలు పాలు కాకుండా కాపాడుతూ వారు చక్కగా చదువుకొనేలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. మొదట్లో విద్యార్థులకు తమ మాస్టర్ గారు తమను అంతగా పట్టించుకొనటం విసుగనిపించేది. కానీ కొంతకాలానికి ఆయనకు తమపై గల అవ్యాజ అనురాగానికి, నిస్వార్థమైన ప్రేమకు వారు ముగ్ధులయ్యేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడేవారు కాదు, ప్రవర్తించేవారు కాదు. హెల్ప్ ఎవర్, హార్ట్ నెవర్. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడాలి, ఎప్పుడూ కూడా ఎవరినీ నొప్పించరాదు అన్నదే ఆయన సిద్ధాంతం. ఆయనకు సినిమాలు, షికార్లు వంటి దుర్వ్యసనాలు ఏవీ లేకపోవటం కూడా విద్యార్థులలో ఆయన పట్ల గౌరవాన్ని పెంచేవి.